ఈ రోజుల్లో తినడానికి జేబులో డబ్బులు లేనోళ్ళు ఉంటారు కానీ చేతిలో సెల్ ఫోన్ లేని వాళ్ళంటూ ఎవరైనా ఉంటారా? ఉండనే ఉండరు. సెల్ ఫోన్ మన శరీరంలో ఒక ముఖ్యమైన అవయవంలా మారిందని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ప్రపంచంలో ఎక్కడా దొరకనంత తక్కువ ధరకే మన దేశంలో ఇంటర్నెట్ లభిస్తూ ఉండడంతో గతంలోలా కాకుండా ఒక్కసారి రీఛార్జ్ చేయిస్తే ఎన్ని కాల్స్ అయినా ఉచితంగా మాట్లాడుకునే సౌకర్యం రావడంతో స్మార్ట్ ఫోన్ వాడే వాళ్ళ సంఖ్య భారీగా పెరిగిపోయింది. గతంలో అయితే ఒక్క కాల్ మాట్లాడాలి అంటే చందాదారుల దగ్గర నుంచి నిమిషానికి ఇంత, సెకనుకి ఇంత అని టెలికాం కంపెనీలు ఛార్జ్ వసూలు చేసేవి. అయితే ఆ పరిస్థితి ఇప్పుడు లేకుండా పోయింది. ఓ అంచనా ప్రకారం ప్రపంచంలో అత్యధిక మంది సెల్ ఫోన్లు వాడుతున్న దేశం ఇండియానే. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశంలో ఏ మూలకు వెళ్ళినా ఫోన్ సిగ్నల్స్, ఇంటర్నెట్ కూడా మన దేశంలో లభిస్తూ ఉండడం మరో అడ్వాంటేజ్. ఒక్క మాటలో చెప్పాలి అంటే డిజిటల్ కమ్యూనికేషన్ పవర్ హౌస్గా భారత్ మారిపోయింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద 5G టెలికాం ప్రొవైడర్గా ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఉంది. దేశ టెలికాం పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది జియోనే అని చెప్పడంలో మరో ఆలోచనే అక్కర్లేదు. డిజిటల్ విప్లవం కారణంగా మీ ఇంట్లోని కూర్చొని ప్రపంచంలో ఏ నెట్వర్క్ అయినా ఫ్రీగా కాల్స్ చేసుకునే అవకాశం వచ్చింది. కొన్ని దేశాలలో అయితే దీనికి తక్కువ ధరలు ఛార్జ్ చేస్తున్నారు. అయితే ఇదిలా ఉంటే అసలు మన దేశంలో మొట్టమొదటి ఫోన్ కాల్ సంభాషణ ఎంతసేపు జరిగింది, ఎవరు ఎవరికి ఆ కాల్ చేశారు, ఏం మాట్లాడారు అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మన దేశంలో సెల్ ఫోన్తో మొదటిసారి కాల్ చేసిన వ్యక్తి కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడు, వెస్ట్ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతి బసు. జూలై 31, 1995 సంవత్సరంన జ్యోతి బసు నోకియా హ్యాండ్సెట్ ద్వారా కేంద్ర సమాచార శాఖ మంత్రి సుఖ్రామ్కి మొబైల్ కాల్ చేశారు. దీంతో దేశంలో డిజిటల్ కమ్యూనికేషన్ కొత్త శకాన్ని జ్యోతి బసు ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా నుంచి దేశ రాజధాని ఢిల్లీకి మొదటి సెల్ ఫోన్ కాల్ వెళ్ళిందన్నమాట. ఆ సంభాషణలో జ్యోతి బసు ప్రభుత్వానికి సంబంధించిన విషయాలను కేంద్ర మంత్రితో మాట్లాడినట్లు సమాచారం. అయితే ఆయన అప్పట్లో జియో, ఎయిర్టెల్ లేవు కాబట్టి ఏ నెట్వర్క్ ద్వారా ఆయన ఈ కాల్ చేశారు అనే డౌటు మీకు ఈపాటికే వచ్చి ఉండాలి. మోడీ టెల్స్ట్రా నెట్వర్క్ ద్వారా జ్యోతి బసు తన సెల్ ఫోన్తో ఢిల్లీకి కాల్ చేశారు. భారత్లోని బీకేయోడి అండ్ ఆస్ట్రేలియా టెల్స్ట్రా కంపెనీల జాయింట్ వెంచరే ఈ మోడీ టెల్స్ట్రా నెట్వర్క్. ఆ సమయంలో మొబైల్ కమ్యూనికేషన్ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. మొబైల్ ఫోన్ కలిగి ఉండడం మరియు దానితో కాల్స్ చేయడం అనేది ఆ సమయంలో కొంతమంది మాత్రమే భరించగలిగే విలాసవంతమైన ఖర్చు. అదే సమయంలో మొబైల్ నెట్వర్క్లను ఉపయోగించి కాల్ చేయడం కోసం చందాదారులు భారీ ఛార్జీలు చెల్లించాల్సి వచ్చింది. కాల్ ఛార్జీలు డైనమిక్ ప్రైజింగ్ మోడల్ ఆధారంగా ఉండేవి.